ఏంటయ్యా ఇక్కడికొచ్చి నిలబడ్డావు? ఆ జనం అంతా నీకు తోడుగా ఉంటారు. నువ్వేం దిగులు పడకు. నువ్వెందుకు అదోలా ఉన్నావు? నువ్వు మహారాజులాగా గెలుస్తావయ్యా. తర్వాత మాట్లాడతానని చెప్పు. ఏంటయ్యా కారుకు జాతకం చూస్తా ఉన్నావేంది? కౌంటింగ్ ముందే గెంటేశారా? ఏజెంట్లు గమనించగలరు. ఇప్పుడు జరిగిన ఎలక్షన్స్ లో ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. మొత్తం ఓట్లు 751. ముఖ్యమైన అభ్యర్థి వసంత్ బాలకృష్ణన్ గారు 376 ఓట్లు పొందారు. అభ్యర్థి అయిన అరవింద్ గారు 391 ఓట్లు పొందారు. టెన్షన్ ఉన్నారు, ఏం భయపడకండి. మనమే లీడింగ్ ఉన్నాం, ఏం భయపడకండి. అల్లుడు నువ్వు ధైర్యంగా ఉండు. ఏం చూస్తున్నావు? ఇకపైన అరివు విజయాన్ని ఆ దేవుడి వల్ల కూడా ఆపడం కుదరదు. పట్టుకోటకి చెందిన వీరసేన గారు విజేతకు చెందిన వాళ్ళని పిలువబడుతున్నారు. రెండో రౌండ్ లో లెక్కింపు మొదలైంది. అభ్యర్థి వసంత్ బాలకృష్ణన్ గారు 11,202 ఓట్లు పొందారు. ప్రత్యర్థి అయిన అరవింద్ గారు వాళ్ళకంటే కూడా 3,600 ఓట్లు వెనకబడి ఉన్నారు. ఎలక్షన్ లో ఎప్పుడు ఫస్ట్ రౌండ్ లో వచ్చే రిజల్టే లాస్ట్ రౌండ్ లో కూడా వస్తుంది. ఏయ్, నువ్వు బయటికి వెళ్ళి సంబరాలకు ఏర్పాటు చేయి. మరో రౌండ్ లో వచ్చిన లెక్కింపు అభ్యర్థి వసంత బాలకృష్ణన్ గారికి 24,747 ఓట్లు పొందారు. ఇంకా అభ్యర్థి అరవింద్ గారు 16,680 ఓట్లు పొందారు. ఇంకా ఈ తేడాగా వెళ్తున్న ఈ ఓట్ల లెక్కింపు ఎలా ఉంది? అలా చెప్పకు, ఇదంతా తమ్ముడు కృషి. ఇజ్జుడు, ఓట్లేసే ప్రజల్ని నేను నమ్ముతున్నానో లేదో, నీ జాతకాన్ని నేను నమ్ముతున్నాను. ఇంతవరకు నువ్వు చెప్పిన జాతకం ఒకటనే జరిగిందరా? ఊరికే జాతకం చూసే నువ్వు ఇప్పుడు నీ జాతకాన్ని నేను చూస్తానురా. ఈ రిజల్ట్ తర్వాత ఎక్కడైనా చెట్టు కింద కూర్చొని నువ్వు చిలక జోస్యం చెప్పలేదో, నా ఎలా జింజర్ అనే నా పేరే మార్చుకుంటాను రా. జింజర్ అని పేరు మార్చుకొని పంచర్ అని పేరు పెట్టుకోరా. ఇప్పుడు 4వ రౌండ్ లో వచ్చిన లెక్కింపు వసంత్ బాలకృష్ణన్ గారికి 32,624 ఓట్లు వచ్చాయి. ఇంకా ప్రత్యర్థి అయిన అరవింద్ గారికి 17,110 ఓట్లు వచ్చాయి. 18,510 ఓట్లు తేడాలో ఉన్నారు. చల్లగా ఉండు, చల్లగా ఉండు. ఇదేమిటయ్యా లీడింగ్? మన ఏరియాను లెక్క పెట్టని అప్పుడు తెలుస్తుంది. ఏంటి మామ ఎలా అయింది? ఇంకా ఉంది. మావటేరియం పులి కరిపే. ఓటమి కన్ఫర్మ్ అయింది మామ. 7వ రౌండ్ ముగిసింది. వాసుకి బాలకృష్ణన్ గారు 47,432 ఓట్ల తేడాలో ఉన్నారు. ప్రత్యర్థి అయిన అరవింద్ గారు 18,740 ఓట్లు వెనకంజలో ఉన్నారు. జింగర్ ఎక్కడరా? వైన్ షాప్ లోనే ఉండుంటాడు. అల్లు ఏం దిగులు పడకు, ప్రజానాయకుడివి నువ్వే. వెళ్ళు వెళ్ళు. నా మానవుడు గెలిచాడు కదయ్యా. జేజే నీ పిలుస్తా జేజే. అరువు గెలిస్తే నేను చెప్పరా? పోలీసు నువ్వెందుకు రా కంగారు పడతావు? నా మనవడు ఖచ్చితంగా గెలిచే ఇంటికి వస్తాడు. ఏ తమ్ముడు, ఏ ముత్తు ఎక్కువైపోయిందా? ఇప్పుడే ఎక్స్ట్రా అయిపోతుంది. ఏ కోట సరుకు 450 అంటున్నావు? ఈ తాగుడు వల్లనే రా మనకి చెడ్డ పేరు. మళ్ళీ ఇక్కడికే వచ్చి కూర్చున్నాను. ఫస్ట్ రౌండ్లోనే తెలుసు బావా మనం ఓడిపోతామని. అది కొంచెం బాధ అనిపించింది, వచ్చేసాను. ఆగతాయితనం వల్లే అన్నిటినీ ఓడిపోయాం కదరా. పోన్రా మామ వదిలే మామ, ఇప్పుడు బాధపడి ఏం చేస్తాం? రేయ్, ఏంట్రా మనం ఇంతకన్నా ఎన్ని ఓటములు చూసాం, దీనికి పోయి చిన్నపిల్లలాగా ఏడుస్తూ ఉన్నావు. నేను ఓడిపోయిన దాని గురించి బాధపడట్లేదు మావా.
మా నాన్న 40 సంవత్సరాల కాలం ఓడిపోయింది. ఈ మిడ్ టైం పోరాటం కూడా ఓడిపోయింది. అదేరా బాధగా ఉంది. రేయ్ ఏంట్రా అది? నిన్ను ఓడించినందుకు ఊరు వాళ్ళు కూర్చుని ఏడవాలరా? మనల్ని ఏడిపించి చూస్తున్నారు కదరా. ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి కింద మీద పడి చెత్తనాయాలు ఇలా చేశారు కదరా. డబ్బు నువ్వులో గెలవాలంటే ఎందుకు ఎలక్షన్లు అన్నీ పెడుతున్నారు? లేకపోతే వేలం పాటేసి ఎమ్మెల్యేలందరినీ సెలెక్ట్ చేసి పెట్టచ్చుగా. అరవింద్ కంటే కూడా వసంత బాలకృష్ణన్ 22,000 ఓట్లు అధిగమించున్నారు. హలో, ఎవరు సార్ ఇది? మధ్య హాల్లో ఫోన్ మాట్లాడుతూ వెళ్తున్నారు. ఎక్స్ మినిస్టర్ అంటే ఏమైనా చేస్తారా? అయ్యగారు, నేను చెప్పేది వినండి అయ్యగారు. వదలవయ్యా. నా కొడుకు జీవితం పోయింది. నేనే నా కొడుకుని రోడ్డు మీద నుంచి పెట్టాను. ఇలాగంతా జరుగుతుందో తెలుసుంటే సీటు అడిగేవాడే కాదయ్యా. పోవయ్యా. దేవుడా, ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నావు? నన్ను పుట్టుకతోవే నన్ను మూగాడు చేసావు. దాని గురించి ఎప్పుడైనా నేను బాధపడ్డానా? అయిన వాళ్ళకి కూడా ఓదార్పు చెప్పలేనంత పరిస్థితిలో ఉన్నాను. నా పరిస్థితిని చూసి ఇప్పుడే నేను బాధపడుతున్నాను. నన్ను ఎందుకు ఇలా మూగవాడుగా పుట్టించి ఏడిపిస్తున్నావు? ఓటింగ్ లెక్కింపు ఇంకా జరుగుతూనే ఉందా? పాప ఏడుస్తుందండి, అందుకే తెలియలేదు. ఆఖరి ఓట్ల లెక్కింపు ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. రే, ఈరోజు మీ ఎదురుగా నేనేంటా? మా మామ అరువు ఎమ్మెల్యే అయ్యాడు. ఎలా చేశారో చూసావా? ఏయ్, పోరా పోరా, బయటికి పోరా పో. ఏం కావాలరా మీ అందరికి? పోనీయా, వెళ్ళండి. పోనీయా. నేనే ఒక కుర్ర కుంక దగ్గర ఓడిపోయానని చిరాగ్గా ఉంది. వీళ్ళేంటో అంటే చావు ఇంటూ ఏడుస్తున్నట్టుగా నా ఇంటి ముందుకు వచ్చి ఏడుస్తున్నారు. ఇంకా 2 వార్డుల ప్రచారం ఉంది. అది మూసుకోవయ్యా. పోండయ్యా పోండయ్యా. మాటకు ముందు గుంపులో తయారవుతారు. ఎవడైనా జిల్లా అది ఇది ఆ పని కావాలి ఉద్యోగం అంటూ ఇంటికి వెతుక్కుంటూ వచ్చారంటే చంపి మారేస్తాను. పోండి. ఏమయ్యా, అసలు పని చేస్తున్నారా, బోర్ల పడుకుంటున్నారా? మన ఏరియాలో అన్ని ఓట్లు ఎలా వచ్చాయరా? హే, అవునురా ఏం మామ. చెప్తున్నావురా? ఆఖరిగా ఆ ఊర్లో ఈ ఊర్లోను ఆ, మావట్ ఏరియాలో కూడా ఆ. నీదేరా మెజారిటీ. హే, మరి ఎలాగో దేవుడు ఉన్నారా? ప్రపంచంలో ఉన్న అందరు దేవుడు అవునరా? ఉన్నారా? హే! ఏ రండ్రా, పదండి. బావా, ఆ? నువ్వు థ్యాంక్స్ చెప్పడానికి బయలుదేరు. ఆ, నాకు మందేసి ఉతికే పని ఉంది. ఎవర్రా? అవునరా, చివరి వరకు పెట్టి మనల్ని నేర్పించారు కదా ఆ పక్కూరు కర్రీ వెధవలు. ఓహో. వాళ్ళని వెళ్ళి ఒకసారి చూసి వస్తాను. ఉండే మామా, మా అరవింద్ ఎప్పుడు గెలిచాడని తెలిసిందో వాళ్ళు అప్పుడే ఊరేసి పెట్టి వెళ్ళిపోయి ఉంటారు మామా. అవునురా. రెండు సండే తీసుకొస్తాం, సరేనా? అబ్బా అబ్బా, ఏ డ్యాన్స్? పులి డ్యాన్స్ అయితే మోల్ డ్యాన్స్ కదా. ఎర్ర కొట్టాడా, ఎర్రగా తీసాడంతే మా అల్లుడు. ఎప్పుడైతే వాడిని గెలిపించామా అప్పుడే వాడు ఓడించావరా. పని పాట లేకనే కదా మొత్తం గొడవ పెట్టుకుంటూ తిరిగాడు. ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు కదా, ఇప్పుడు చేతనంటే పని ఉంటుంది. సరైన సమయంలో సరైన పని పెట్టామావా. ఇక పైన వాడు గొడవ పెట్టుకోవాలంటే అసెంబ్లీలోనే పెట్టుకోవాలరా. ఓట్లు వేసేటప్పుడే మనల్ని ఎలా చేశారే? ఏం మాయమంత్రం చేశాడు? ఇన్ని ఓట్లు తనకే వేశారే. ఇంకా వాడు చిన్నపిల్లడా? వాడు ఎమ్మెల్యేరా, కనిపెట్టేశారా? దించడే. ఆ? అది సరే, ఇక పైన ఎత్తాల్సింది ఎమ్మెల్యేని కాదు, వాళ్ళ నాన్నని.
వాడి ఏరియాకి ఎసరు పెట్టారు మీరు. ఏది వాళ్ళ ఏరియా అయితేనే మన ఏరియా అయితేంది. వాడి పాటికి ఏదైనా మింకేసి చచ్చిపోయి ఉంటాడు. అన్నా, చూసుకోండి. పిచ్చి ఎదవలు, మాయమంత్రం వాడు చేశాడట. ఒక్క రాత్రిలోనే మాయమంత్రం చేసి ఓట్లన్నీ ఇటువైపు పడేలా చేశానురా. అంటే అవునయ్యా, రాజకీయాల్లో గెలవడం వాడడం ముఖ్యం కాదు. ఎప్పుడు గెలుస్తున్నాం, ఎప్పుడు ఓడుతున్నాం అనేదే ముఖ్యం. కానీ ఆ రోజు గెలిచాడే. వాడు కుర్ర కుంక, ఎప్పుడైనా గెలవచ్చు. కానీ ఆ చదువుకున్న కుర్రాన్ని ఇప్పుడే ఓడించాలి. ఐటీ చదువుకున్నట్ట రాజకీయాలకు వస్తాడట. నా కాళ్ళ మీద పడి నా సపోర్ట్తో నిలబడి నా పదవికే ఈడు ఎసరు పెడతాడట. ఓయ్, అది కూడా క్షమించొచ్చయ్యా. రాజకీయాల్లో గెలవడానికి ఇలాంటి వాళ్ళు ఏదైనా చేస్తారయ్యా. ఆ కుర్రాడు చేశాడు చూడు. అంతవరకు మేము నోట్లో వేలు పెట్టుకుని సపరిస్తూ కూర్చుంటామా? పోయా. ఎప్పుడైతే ఒక వ్యవసాయదాడి చావుకు కారకుడయ్యాడో ఇటువంటి వాడు రాజకీయాల్లోకి అస్సలు రాకూడదు.